రౌడీ రాజకీయం ఆంధ్రలో ఎవరు చేస్తున్నారు? ఏ పార్టీ చేస్తుంది? టీడీపీనా, వైసీపీనా, జనసేననా? కంప్లీట్‌గా కూటమి ప్రభుత్వం చేస్తుందంట. ఎందుకు మీరు చూసారు కదా! రాంబాబు గారి ఇంటి మీద 6 గంటలకు పైగా రాంబాబు గారు జరిగినటువంటి కూడా విధ్వంసం. మాట్లాడిన మాటలు తప్పే గదా! రాంబాబు గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడలా పాయింట్ నంబర్ 1. రెండోది రాంబాబు గారిని రాంబాబు గారికి ఆ ఇన్సిడెంట్ జరగక ముందు జరగటానికి కారణం ఎవరు? ఇదే తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా ఇప్పుడు గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్‌గా ఉన్నటువంటి ఆ మహిళ. ఎవరైతే ఆమె బూతులు తిడతా, లంబూతులు తిడతా రాంబాబు గారి కారు మీద దాడికెళ్ళినప్పుడు ఆయన ఒక మాట జారిన మాట వాస్తవం. దానికి ఆయన క్షమాపణ కూడా చెప్పాడు. రెండో అంశం వచ్చేటప్పటికి ఆయన దాదాపుగా 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు అంబటి రాంబాబు గారు. అనేక ప్రెస్ కాన్ఫరెన్స్‌లు, అనేక ఇంటర్వ్యూలు, మీరు ప్రతిరోజు లైవ్‌లో ఉంటారు కదా! ఒక్కరోజన్నా ఎప్పుడన్నా పరుషపద్యాలతో మాట్లాడారా? మొన్న అది మాట్లాడాల్సిన సందర్భం వాళ్ళు క్రియేట్ చేశారు. దానికి కూడా ఆయన క్షమాపణ చెప్పాడు. అందుకని చెప్పి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే భర్త గంజాయి వ్యాక్సినేసుకొని వెళ్ళి వీరంగం సృష్టిస్తారా? ఎప్పుడన్నా ఇలా మాజీ మంత్రులు ఇళ్ల మీదకెళ్ళి కార్లు పగలగొట్టడం, ఇల్లంతా ధ్వంసం చేయడం, హత్యాయత్న ప్రయత్నాలు ఎప్పుడైనా జరిగినాయా? అలానే మనం జోగి రమేష్ గారి ఇంటి మీద పెట్రోల్ బాంబులు. మరి ఎవరిది రౌడీల పార్టీ? వీళ్ళు అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి వైఎస్ఆర్సీపీ ఆఫీసుల మీదకి వెళ్ళి దాడులు చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇళ్లను తగలబెట్టడం, ధ్వంసం చేయటం. దాడులు చేయలేదా? ఎక్కడ చేస్తే చూపించాలి కదా. చూసి చూపించమండి. నడి రోడ్డు మీద రషీద్ని నరికి చంపింది ఎవరు? సుబ్బారాయుడు గారిని పోలీసుల సమక్షంలో నంద్యాలలో నరికి చంపింది ఎవరు? వీళ్ళ అధికారంలోకి వచ్చినాక కదా. మరి రౌడీల పార్టీ వాళ్ళదా మాదే? గొడ్డల రాజకీయం ఎవరిది చెప్పండి పోనీ. ఎవరిదనేది వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు ఏం జరిగింది? ఇప్పటికీ ఎందుకు పురోగతి సాధించలేకపోయారు? వైఎస్ జగన్ గారి మీద, అవినాష్ రెడ్డి మీద ఇంత పెద్ద ఆరోపణ ఇప్పటికీ నెట్టుతుంటే, ఇప్పటికీ దాని గురించి మాట్లాడుతుంటే ఎందుకు అది మేము కాదు అని కరాఖండిగా చెప్పలేకపోతున్నారు? ఎవరు కాదని ఎందుకు చెప్పలేదు? సిబిఐ చెప్పింది మాకు సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి. షర్మిల గారు డైరెక్ట్ గా అవినాష్ రెడ్డి పాత్ర ఉందని చెప్తున్నారు కదా. షర్మిల ఎవరు చెప్పడానికి? షర్మిల ఏమన్నా సుప్రీంకోర్టా? ఎవరు షర్మిల? ఎవరు? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు, అంతే కదా. జగన్ చెల్లెలు కాదా? ఒకప్పుడు చెల్లెలే, ఇప్పుడు మేము వద్దనుకున్నాం. రక్త సంబంధం కాదనుకుంటారా? ఇంకా అలాంటి వాళ్ళు చెల్లిగా అంటే ఇంక మనం ఇంకా తక్కువ మాట్లాడుకోవడం మంచిది. ఎందుకంటే మాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. రాజశేఖర రెడ్డి గారు రక్త బంధాన్ని కూడా వదిలేసుకుంటారా? ఆమె వదులుకుంది. ఏంటంటే ఆమె నిరంతరం రాజకీయం కావాలి, చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో వెళ్ళాలని ఆమె పని చేస్తుంటే ఇంకా మీరు చెల్లిగా ఆమెను వదులుకుంటారా రాజకీయం కోసం రక్తబంధం అని ఆమెను అడగాలి ఆ క్వశ్చన్. ఏమమ్మా నీకు అన్నకంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమయ్యాడా? మీకు మీ నాన్న రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో చేసిన నీ కాంగ్రెస్ పార్టీ ఎక్కువైందా? మిమ్మల్ని అందరినీ గవర్నర్ గారి ఇంటి ముందు నడి రోడ్డు మీద కూర్చోబెట్టిన కాంగ్రెస్ పార్టీ ఎక్కువైందా మీకు? ఆ పార్టీకి అధ్యక్షురాలుగా ఎలా వెళ్తారని చెప్పి ఆమెను అడగాలి. మేము వద్దనుకోలేదు కదా. ఆమె వద్దు అని చెప్పి రోజు ముద్రలు వేసుకుంటా ఆమె ఓపెన్గానే చంద్రబాబు నాయుడు గారికి వైపు స్టేట్మెంట్లు ఇస్తా కూర్చున్నప్పుడు మరి మా తప్ప ఎక్కడ ఉంది? ఆమె తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా కూడా షర్మిల గారిని ఒక్క మాట అన్నాడు? మీరు చెప్పండి. ఒక్క మాట ఇప్పటి వరకు షర్మిల గారు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా తిడతానే ఉంది. కానీ జగన్ గారు పల్లెత్తు మాట అన్నాడా? ఏ రోజన్నా ఒక్క మాట అన్నాడా? ఈవెన్ వివేకానంద రెడ్డి గారు కూతురు సునీత మీద ఏ రోజన్నా ఒక్క మాట అన్నాడా? ఇంకా అవినాష్ రెడ్డి గారు ఏదో సునీత అక్క అని మాట్లాడుతున్నారు. అది వాళ్ళకు ఉన్నటువంటి విఘ్నత. ఇది ఎవరైతే సునీత షర్మిలకు లేనటువంటి విఘ్నత అది. సో ఎవరైనా ఇప్పుడు నిజంగా సిబిఐ క్లియర్గా చెప్పింది ఏమని, ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ భారత్ గారికి కానీ సో వాళ్ళెవరికి అసలు దీనికి సంబంధించి వాళ్ళని ఎంక్వైరీ చేయాల్సిన పనే లేదు, వాళ్ళకి సంబంధం లేదు, ఎంక్వైరీ చేయాల్సిన పనే లేదని చెప్పింది. మరి ఇంత క్లియర్గా చెప్తున్నాక మళ్ళీ ఎలా మాట్లాడతారండి వీళ్ళు వచ్చి? మరి ఇప్పుడు ఎవరు తప్పు అంటే వీళ్ళందరూ సునీత గారికి లాయర్ ఎవరు? సిద్ధార్థ్ లోద్రా. ఎవరైతే వివేకానంద రెడ్డి గారిని చంపిన దస్తగిరికి లాయర్ ఎవరు? సిద్ధార్థ్ లోద్రా. దస్తగిరి అనేవాడు చిల్లర రౌడీ. దస్తగిరి ఒప్పుకున్నాడు కదా నేనే చంపానని. అవును ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నటువంటి వ్యక్తి బయట ఎలా తిరుగుతాడు? మరి బయట తిరుగుతుంటే ఎందుకు ఇదే సునీత కానీ ఇదే షర్మిల కానీ అడగట్లేదు? అయ్యా వివేకానంద రెడ్డి గారిని అత్యంత కిరాతకంగా గుండెల మీద కూర్చొని నరికి చంపానన్న దస్తగిరి గాడు బయట ఎలా ఉంటాడని ఎందుకు ఈ గొప్ప కూతురు చంపాడా లేకపోతే అతనితో చంపించాడా? ఆ చంపించినాడైతే ఆ ఎవడ సిబిఐ ఎంక్వైరీ చేసి తేలుతుంది. మరి చంపినాడు బయట తిరగొచ్చా? మీరు చెప్పండి. మీ తండ్రిని చంపినాడు బయట తిరుగుతుంటే వాడి బెయిల్ రద్దు చేయమని ఒక్కరోజు కూడా ఎందుకు ఈ గొప్ప కూతురు గొప్ప చెల్లెలు అడగట్లేదని అడుగుతున్నా నేను. మరి ఇదే షర్మిల గారు అడగాలి కదా. అయ్యా బాబాయిని చంపిన దస్తగిరికి సెక్యూరిటీ ఏంటి? దస్తగిరికి సిద్ధార్థ లోద్రా ఎలా వాదిస్తున్నాడు?
ఇదే సునీత గారికి సిద్ధార్థ లోద్రా ఎలా వాదిస్తున్నాడు? ఇదే చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన లాయర్ కదా సిద్ధార్థ లోద్రా. మరి ఈ లోద్రా బంధం ఎక్కడి నుంచి వచ్చింది అని అడగాలి కదా. ఇదంతా పక్కన పెడితే అసలు వైఎస్ వివేకానంద రెడ్డిని చంపించాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఎందుకు చంపించాల్సి వచ్చింది? పోనీ చెప్పండి. ఇప్పుడు అందరు అంటుంది కదా ఆస్తి కోసం ఏదైతే నర్రెడ్డి సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు చేయించారనేటటువంటి అనుమానాలు ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి. ఇంకా అవసరం ఏముంటుంది? ఇప్పుడు రాజకీయంగా ఆయనకి ఎవరు అక్కడ ప్రత్యర్థులు లేరు. సో ఆయన అవినాష్ రెడ్డి గారి గెలుపు కోసం ఆల్రెడీ జమ్మలమడుగులో తిరుగుతూ ఉన్నాడు. ఆ రోజు ముందు రోజు రాత్రి కూడా జమ్మలమడుగులో అవినాష్ రెడ్డి గారి గెలుపు కోసం. అంటే క్లియర్గా అవినాష్ రెడ్డి గారి గెలుపు కోసం పనిచేస్తూ ఉన్నాడు అక్కడ. మరి అక్కడ ఆల్రెడీ ఒక నోటరీ చేయించున్నాడు. రెండో భార్యకి సంబంధించి, రెండో భార్య ముస్లిం పెళ్లి చేసుకున్నారు కాబట్టి ఆ భార్యకి ఆస్తులకు సంబంధించిన నోటరీ రెడీ చేసి పెట్టాడు. సో ఆస్తి ఆమెకు కొంత వెళ్తుంది. అందుకని చెప్పి ఆస్తి వెళ్లకుండా ఉండాలంటే వివేకానంద రెడ్డి గారిని ఏదైతే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, నర్రెడ్డి సునీత అనే చేయించారనేది బయట ఈరోజు వినపడుతున్నటువంటిది. సో అవి తేల్చాల్సిన సిబిఐ. అందుకని లోతైన విచారణ చేసి సిబిఐ రెండో భార్యకి సంబంధించినటువంటి కొడుకును కూడా, ఆమెను కూడా చంపాలన్న ప్రయత్నం గట్టిగా జరిగినట్టుంది. అవి నాకైతే తెలియదు దాని గురించి. నేను క్లియర్గా అయితే ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటిదే చెప్తా ఉన్నా. వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపినటువంటి దస్తగిరి బయట ఎలా తిరుగుతున్నాడు, బయట తిరుగుతుంటే, బయట తిరిగి సెటిల్మెంట్లు చేస్తుంటే గొప్ప కూతురైనటువంటి సునీత ఎందుకు అతను బెయిల్ రద్దు చేయమని అడగట్లా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీ నాన్న చంపినాడికి ఒకడే లాయరు. మీ నాన్న తరపున ఎవరు చంపారో తేల్చమంటున్నా నీకు ఒకటే లాయరు. ఈ ఇద్దరికి లాయర్ సిద్ధార్థ లోద్రా, ఇతను చంద్రబాబు నాయుడు వ్యక్తిగత లాయరు. ఏపీ ప్రభుత్వం తరపున కూడా ఇతను లాయరు. మరి లోద్రాకి, దస్తగిరికి, చంద్రబాబు నాయుడికి, సునీతకి ఏంటి ఇక్కడ ఉన్నటువంటి బంధం? వీటన్నిటి మీద అడుగుతున్నాం. 3, నీ తండ్రి గురించి నువ్వు ఈరోజు ఇట్లా మాట్లాడుతున్నావే, మరి నీ తండ్రికి కనీసం నువ్వు, మీ తండ్రి బతుకున్నప్పుడు 3 సంవత్సరాలు మీ తండ్రితో కనీసం మొహం కూడా నువ్వు చూడలేదు, కనీసం మాట కూడా మాట్లాడలేదు. మరి నువ్వు ఎట్ట కూతురు అవుతావని మేము అడగచ్చు. సో వీటన్నిటికీ సమాధానాలు ఆమె చెప్పాలి. సో మా మీద బురజల్లో, మా పార్టీ మీద బురజల్లో మన ఎన్నికల్లో లబ్ధి పొందారు. చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పూర్తిగా తల్లి, చెల్లి, బాబాయ్ గొడ్డలని, మీ భూములు ఎత్తుకుపోతున్నారని, అప్పులు అయిపోయినాయి అని, ఈ రాష్ట్రం అడుక్కుదిందని, 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారని, అసలు మొత్తం ఈ రాష్ట్రం అంతా గంజా అయిపోయిందని ఇష్టం వచ్చినాయి. అసలు ఇంకా వాళ్ళు చేయడానికి ఏం లేవు, అన్నీ బురదల్లేశారు. సరే, ప్రజలకి ఆల్రెడీ వీళ్ళేందుకు ఇప్పుడు అర్థమైపోయింది. ఇంక వాళ్ళు చల్లడానికి మా మీద ఏముంది?